హలో ఎవరివన్, తమ్ముడాలు అయితే మ్యాచ్ చేశారు. మమ్మల్ని అయితే మ్యాచ్కి రమ్మని చెప్తే మేమైతే మ్యాచ్కి అయితే వచ్చాము. వీడైతే గుర్తున్నాడుగా మీకు. టాస్ గెలిచి అయితే బ్యాటింగ్ అయితే తీసుకున్నాం. మేమైతే ఫస్ట్ బాల్ డాట్తో స్టార్ట్ అయింది. తర్వాత అయితే 2 రన్స్ అయితే వచ్చాయి. ఈ ఫీల్డర్ అయితే మంచి క్యాచ్ చేస్తారు లెగ్ స్టంప్ మీదుగా. 6 అనుకున్నాం అయితే ఆ బాల్ అయితే, కానీ మంచి క్యాచ్ అది. బాల్ అయితే చాలా బాగా వేస్తున్నాడు. ఈ బాల్ అయితే 2 రన్స్ అయితే తీసాడు లెగ్ స్టంప్ మీదుగా. ఫీల్డర్ అయితే స్లో రావడం వల్ల 2 బంకులు అయితే వచ్చాయి. ఏదో సైడ్ కొట్టాడు 6 కొడదామని, కాకపోతే అదైతే ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి క్యాచ్, మంచి క్యాచ్ తీసాడు ఫీల్డర్ అయితే. నెక్స్ట్ వికెట్లు పడ్డాయని చెప్పి మా వాళ్ళందరూ అయితే సింగల్ ఆడుతున్నారు. ఇంకా కింద నుండి బౌండరీ కొట్టకుండా ఈడైతే లెఫ్ట్ మీదుగా పెద్ద బౌండరీ కొట్టాడు 6, బిల్డింగ్ తగిలింది వెళ్ళి. నెక్స్ట్ అయితే ఇటు సింగల్ తీశాడు స్ట్రైట్. నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాలే రివర్స్ షిప్ కొట్టాడు. ఇది చెట్టు తగిలి అయితే సింగల్ అయితే వచ్చింది. మేమైతే 4 వెళ్ళిపోయింది అనుకున్నాం. బౌల్డ్ ఈ బాల్. మా వాళ్ళు అయితే స్కోర్ అయితే బాల్ టు బాల్ కొడుతున్నారు. ఈ సిమెంట్ రోడ్ మీద బాల్ టు బాల్ రన్స్ అయితే చాలా కష్టం. ఇదైతే 4th ఓవర్ వస్తుంది. ఓ పక్కన సింగల్ చేస్తున్నారు, ఓ పక్కన డాట్లు పెడుతున్నారు. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అవుతుంది. బ్యాటింగ్ అయితే మటుకి స్లోగా ఆడుతున్నారు మా వాళ్ళు అయితే. షార్ట్లు కొట్టలేదు, టుడీలు కొట్టలేదు, సింగిల్స్ మీద ఆడుతున్నారు. ఈ బాల్ అయితే ఆడు కీపర్ క్యాచ్. మా అయితే మెయిన్ వికెట్లు పడిపోవడం వల్ల మేమైతే కొట్టడానికి కూడా వెళ్ళట్లేదు బౌండరీలకి. ఇంకా సింగళ్ళు, టుడీలు ఆడుతూ అయితే మ్యాచ్ అయితే ముందు తీసుకెళ్తాం కొంచెం స్కోర్ తీసుకురావడం కోసం. కింద నుంచి ఆడుకుంటూ వాళ్ళైతే మంచి బౌలింగ్ వేశారు. రన్అట్ మిస్ అయింది. ఇదైతే లాస్ట్ 2 అవర్స్ కొడదామని చెప్పి అయితే మేమైతే కింద నుంచి అయితే ఆడుతున్నాము. స్కోర్ అయితే మా వాళ్ళు చాలా దారుణంగా కొట్టారు. 40 కూడా లేదు స్కోర్ ప్రజెంట్. ఇప్పుడైతే 6 ఓవర్ రన్నింగ్ కానీ 40 కూడా లేదు. ఈ బాల్ అయితే సింగల్ వచ్చింది ఎడ్జ్ అయ్యి. నెక్స్ట్ బాల్ అయితే నేను 2D అయితే కొట్టాను లెగ్ స్టంప్ మీద. మ్యాచ్ అయితే అట్లా గ్రౌండ్ రన్స్ మీద అయితే ముందుగా అయితే వెళ్తుంది సింగిల్స్, డ్రిల్ మీద. ఈ బాల్ అయితే బౌల్డ్ వికెట్. ఈడైతే మీకు తెలిసే ఉంటాడు. ఈడు వచ్చేప్పుడు అయితే స్కోర్ అయితే బాగానే వచ్చింది. ఈ బాల్ అయితే 4. ఈ బాల్ అయితే సైడ్ క్యాచ్ లేదు, 2 రన్స్ అయితే వచ్చింది. లెగ్ స్టంప్ మీద అయితే పెద్ద 6 అనుకున్నాం, కానీ పెద్ద 4 ఇది. ఫీల్డర్ అయితే క్యాచ్ డ్రాప్ చేసి 4 అయితే ఇచ్చాడు. గ్యాప్ మళ్ళీ ఈ బాల్ అయితే స్ట్రైట్ 2D వచ్చింది లాంగ్ ఆఫ్ మీద. 7th ఓవర్ లాస్ట్ బాల్. హాఫ్ టైం అయితే 2 రన్స్ అయితే వచ్చాయి మిస్ఫీల్డ్ వల్ల. లాస్ట్ ఓవర్ ఇది. ఈ ఓవర్ అయితే ఫస్ట్ బాల్ అయితే సింగల్ వచ్చింది లాంగ్ ఆన్ మీద. నెక్స్ట్ బాల్ అయితే ఇదైతే బౌలర్కే క్యాచ్ ఇచ్చేసాడు. ఆ తర్వాత ఈ బాల్ అయితే సింగల్ వచ్చింది. ఇంకా 3 బాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ బాల్ అయితే ఫ్రంట్ సింగల్. మళ్ళీ ఒక బాల్ అయితే డాట్ పడింది మధ్యలో. బాల్ అయితే మిస్ టైం అయ్యి ఫ్రెండ్ అయితే క్యాచ్ వెళ్ళింది. మేమైతే 8 అవర్స్కి 48 అయితే కొట్టాం. 40 కొట్టాలి వాళ్ళు. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. పార్ట్ 2లో చూడండి.